హలో గైస్, మన ఫేస్ అప్పుడప్పుడు చాలా ట్యాన్ అయిపోతుంటుందనమాట. దాన్ని మనం ఏంటంటే ట్యాన్ పోవడానికి అండ్ కొంచెం ఫేస్ గ్లోగా ఉండడానికి ఏంటంటే మనం 15 డేస్కి వన్స్ ట్యాన్ ప్యాక్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలన్నమాట. సో నేను నేచర్స్ నుంచి ట్యాన్ ప్యాక్ అయితే తీసుకుంటున్నాను అండ్ నేచర్స్ నుంచి క్లెన్జింగ్ మిల్క్ కూడా తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ క్లెన్జింగ్తో మన దగ్గర క్లెన్జింగ్ అవైలబుల్ లేకపోతే ఏదైనా ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా మిల్క్తో కూడా మనం ఫేస్ని కాటన్తో క్లీన్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 మినిట్స్ బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే రిమూవ్ చేసేసిన తర్వాత మనం ట్యాన్ ప్యాక్ వేసుకోవచ్చు. అండ్ మసాజ్ వచ్చేసి మనం అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. క్లెన్జింగ్ అనేది ట్యాన్కి కానీ ఫేషియల్కి కానీ చాలా యూజ్ అనమాట. ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తేనే మనకి ట్యాన్ అనేది కొంచెం రిమూవ్ అవుతుంది. దాని తర్వాత మనం ట్యాన్ ప్యాక్ వేసుకోవాలి. ట్యాన్ ప్యాక్ ఇందాక చూపించాం కదా, నేచర్స్ నుంచి తీసుకుంటున్నాను. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ 15 డేస్కి వన్స్ వేసుకుంటే ఫేస్ బ్రైట్నింగ్ వస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి ఫేస్కి, హ్యాండ్స్కి, నెక్కి మొత్తం ట్యాన్ ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సమ్మర్లోనే కాదు, మనకి ఫేస్ ఎప్పుడు ఏ సీజన్లో అయినా కూడా మనకి బాగా ట్యాన్ అవుతూ ఉంటుంది. అండ్ ఫేస్ కొంచెం మాయిశ్చరైజర్ తెచ్చుకోవాలి అన్నా కూడా ట్యాన్ ప్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫేస్కి గ్లో కూడా చాలా బాగుంటుంది. సో ట్యాన్ ప్యాక్ని అయితే ఏ విధంగా వాడాలి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. కరెక్ట్గా ఒక 30 మినిట్స్ దాకా పెట్టుకుని తర్వాత డ్రై అయిన తర్వాత మనం నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. ఓన్లీ వామ్ వాటర్తోనే రిమూవ్ చేసుకోవాలి. కూల్ వాటర్ అవైలబుల్లో ఉన్న కూల్ వాటర్తో మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత ఫేస్కి 6 అవర్స్ దాకా సోప్ కానీ ఏదైనా ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు. ఆఫ్టర్ 6 అవర్స్ తర్వాత మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం క్లీనప్ అయినా చేసుకోవచ్చు అండ్ ఫేషియల్ అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం.